అందరికీ నమస్కారం. రాజోలు. ఈ రాజోలు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. ఇది అఖండ గోదావరి నది. ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్లో పుట్టినటువంటి ఈ గోదావరి నది శాఖోపశాఖలుగా విడిపోయి చివరికి బంగాళాఖాతం అనే సముద్రంలో కలుస్తుంది. అలాంటి గోదావరి నది ఒడ్డున ఈ రాజోలు అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక పురాతన కాలం నాటి భవనం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ భవనం వచ్చేసరికి ఎప్పుడో స్వతంత్రానికి ముందు కట్టారు. అయినప్పటికీ దీంట్లో ఇప్పటికీ ప్రజలు నివాసం అనేది చేస్తున్నారు. మీరు ముఖ్యంగా గమనిస్తే ఇలాంటి పాత భవనాలకి లేదా మండువ ఇల్లులకి పెంకుటిల్లులకి ముందు భాగంలో స్తంభాలు అనేది ఉంటాయి. కానీ ఈ బిల్డింగ్కి స్తంభాల నిర్మాణం అది లేకుండానే కేవలం గోడల నిర్మాణం అంటే ఇటుకలు, అదేవిధంగా గానుగ సున్నము, కోడిగుడ్లు సున్న తదితర మిశ్రమాలన్నిటినీ కలిపి ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించారు. మీరు ఈ బిల్డింగ్లో కానీ గమనిస్తే దీనిపైన మొదటి అంతస్తు అంటే స్టేర్ అనేది ఉంటుంది. పైన కింద ఎలాంటి గదుల నిర్మాణం అవుతుందో అదేవిధంగా సేమ్ పైన కూడా అదేవిధంగా గదుల నిర్మాణం అనేది ఉంటుంది. రండి, మీకు ఈ వీడియోలో మీకు ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది ఎలా ఉంది, దీని పరిస్థితి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. అన్నట్టు ఇది ఇల్లు మాత్రమే కాదు, కానీ ఒకప్పుడు ఇక్కడ వైద్యం అనేది జరుగుతుండేది. ఇది ఒక హాస్పిటల్లా కూడా ఉండేది. ఈ ఇంటికి ప్రధానంగా ఇద్దరు యజమానులు ఉండేవారు. వారిద్దరు అన్నదమ్ములు, వారిద్దరు కూడా డాక్టర్స్. వీళ్ళ ఇంట్లో ఇంకా చాలామంది డాక్టర్స్ అనేది చదివారు. వీరు మనల్ని ఏం కోరారంటే మా పేర్లు కానీ అదేవిధంగా మాకు సంబంధించినటువంటి సమాచారం ఏది కూడా వాళ్ళు చెప్పొద్దన్నారు. వాళ్ళు అందుకే బయటికి కూడా రావడానికి వారు అంగీకారం చేయలేదు. వీడియో షూట్ చేసుకోవడానికి వారిని మొదట పర్మిషన్ అడిగినప్పుడు వారు అంగీకరించలేదు. అయితే తర్వాత వారు కేవలం ముందు భాగంలో మాత్రమే తీసుకోమన్నారు. అంటే లోపల అవి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. పురాతన కాలం నాటి వస్తువులు అవి కూడా లోపల ఉన్నాయి. వాటిని వారు షూట్ చేయడానికి వారు అంగీకారం మనకి ఇవ్వలేదు. ఇది బిల్డింగ్ వెనక భాగం, ఏదైతే భవనం ఉందో ఆ బిల్డింగ్కి సంబంధించిన వెనక భాగం ఈ భాగం. ఎప్పుడో ఇంచుమించు ఒక 80 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ బిల్డింగ్లో ఇప్పటికీ వీళ్ళు నివాసం ఉంటున్నారంటే అప్పటి నిర్మాణం అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో, ఎలాంటి
ముడి సరుకులు అనేది ఉపయోగించడం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు కట్టినటువంటి ఇల్లులు కేవలం ఒక 20, 25, 30 సంవత్సరాలకే శిథిలావస్థకు వస్తున్నాయి. బీటలు వారడం, పెచ్చులుగా ఊడిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇది మాత్రం ఇంకా పటిష్టంగా ఇలాంటి మంచి స్థితిలో ఉంది. ఇదండి ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అన్నట్టు మీది ఏ ఊరు, అదేవిధంగా మీ గ్రామం పేరు, అదేవిధంగా మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల విశేషాలు తదితర అంశాలని కామెంట్లో తెలియజేయండి. అందరికీ నమస్కారం.